హలో అండి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి లాస్ట్ టైం నేను నా వీడియోలో చెప్పడం మర్చిపోయాను. నా పేరు వచ్చేసి అఖిల అండి. ఈ ఒక్క తప్పుని మన్నించేసేయండి. ఏంటి ఈ పిల్ల కాంక్రీట్ జంగిల్‌లో ఉంటా అని చెప్పేసి చిన్నపాటి మొక్కలు చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? మేముంటున్న ప్రెజెంట్ మా ఇంట్లో వచ్చేసి ప్రస్తుతం జీవం ఉంటున్న ప్లేస్ అంటే అదే అండి. అంటే భూమిపై మొక్కలుంటే మాత్రమే జీవం ఉంటుంది అన్నట్లుగా నేను అనుకుంటానండి. మీరు కూడా అంతే అనుకుంటాను. అంటే మొక్క లేకపోతే భూమికి అందం ఎక్కడ ఉంటుందండి. సో అందుకనే ఈ వీడియో మాకున్న చిన్నపాటి మొక్కలతో నేను స్టార్ట్ చేశానండి. పొద్దున్నే లెగ్గానే అందరు ఆడవాళ్ళలాగే ముద్దుగా వాకిలి ఊడ్చుకొని ఊడ్చుకోవడం అంటే మట్టి కాదండి, ఆ గచ్చుని శుభ్రం చేసుకుని ముగ్గులు ఏందైతే ఇంటికి అందం అనేది ఉండదండి. ఇది మనందరికీ తెలిసిందే. ఏజీ అంటే అఖిల అండి. జీ అంటే మా హస్బెండ్ అండి. ఏజీ తెలుగు వ్లాగర్స్ అంటే మన వీడియోస్ అన్నీ తెలుగులోనే ఉంటాయి కదండి, అందుకోసం అనేసి. ముందుగా వచ్చేసి ఈ వీడియోలో చూడండి, అంటే చిన్న షార్ట్లో పెట్టడం జరిగింది. 7x4 చుక్కల ముగ్గు, మధ్య చుక్క అంటే చుక్కబడి చుక్క కాదు. అంటే మన వీడియోస్లో వచ్చేసి ముగ్గులు కూడా నేర్చుకోవచ్చండి. చిన్నపాటి ముగ్గులే, పెద్దవి కాదండి. పెద్దవి కూడా కావాలి అనుకుంటే ముందుగా అప్లోడ్ చేస్తానండి. మొదటగా వచ్చేసి బిగినర్స్ కోసం అని చెప్పేసి ఈ చిన్న చిన్న ముగ్గులతో నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎక్కువగా వచ్చేసి షార్ట్స్లో నా ముగ్గులు అనేవి మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ముగ్గు కూడా చూడండి, 7 చుక్కల నుంచి 4 చుక్కల వరకు ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఇంటి ముందు. అంటే ఒక చుక్కలతో వచ్చేసి డిజైన్లో వస్తుంది ఇది. అంటే నార్మల్గా అన్ని ముగ్గుల్లో కాకుండా డిజైన్లు అనేది ఉంటుంది. లాస్ట్ టైం మీరు నా వీడియోస్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఇంట్రడక్షన్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. దాంట్లో వచ్చేసి నా వాయిస్ అనేది చాలా డల్గా లోగా ఉంటుంది. అంటే ఆ టైంలో వచ్చేసి నాకు కొంచెం కోల్డ్ అనేది ఉందండి వాయిస్లో. సో వాయిస్ అనేది చాలా లోగా వినిపిస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేసి మీకు చాలా వరకు లౌడ్గా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా వీడియోస్ అనేవి లౌడ్గానే మీకు వాయిస్ అనేది వినిపిస్తుంది. సో ఇంప్రెషన్ అనేది పోతుందండి లౌడ్గా లేకపోతే. సో అందుకనే అన్నాను ముందుగా అందరికీ సారీ అని. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి మీకు బెండకాయ కర్రీని చూపిస్తున్నానండి. అంటే మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని. అంటే మా అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే అండి, ఏ కూరనైనా సరే కొంత చిన్న ప్రాసెస్ ఒకటి చెప్పారండి. అది నేను మీకు చెప్తాను. ఈ పిల్లేంటి కరివేపాకుని కూడా కోస్తుంది అనుకుంటున్నారా? కరివేపాకు అనేది చాలా పెద్దగా ఉన్నాయండి ఆకులు, మీరు వీడియోలో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం తుంచి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి ఇంకా బాగా తీసుకుంటుంది అనేది మా అత్తగారు చెప్పారండి. అందుకనే దాన్ని కూడా కట్ చేస్తున్నాను. ప్లేట్లో కూడా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంట్లో ఇప్పటివరకు చాపింగ్ బోర్డ్ అనేది లేదు. అంటే తీసుకోవాలనుకుంటే నాకు అనిపించలేదులేండి. అంటే తీసుకున్న అదే స్టీల్ సర్ఫేస్ ఉంటుంది. ఇన్కేస్ ముందు తీసుకుంటే మాత్రం చెక్కది కానీ లేదంటే స్టీల్ది కానీ తీసుకుంటానండి. నార్మల్గా ప్లాస్టిక్ అనేది నేను పెద్దగా ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే దాని మీద కట్ చేసిన చిన్న చిన్న పార్ట్స్ అనేవి మళ్ళీ మన కడుపులోకి పోతాయి, లేనిపోని రోగాలు వస్తాయి అలాంటి వాటిలలో తింటే. సో అందుకోసమని అంటే అంచులు తక్కువగా ఉన్నటువంటి స్టీల్ ప్లేట్లు నేను కట్ చేసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి. చాపింగ్ బోర్డుకి ఏమాత్రం తీసిపోదులేండి అది. అండ్ తర్వాత వచ్చేసి బెండకాయల్ని కట్ చేసుకుంటున్నాను. చిన్నవేలేండి, పెద్దవి కాదు. తాలింపు గింజల్లో వచ్చేసి వాళ్ళిచ్చే తాలింపు గింజల్లో నాకు జీలకర్ర ఆవాలు అనేది అస్సలు సరిపోదండి. నేను అందుకే మళ్ళీ దాంట్లో స్పెషల్గా యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకి డైజెషన్కి అంత బాగుంటుందండి. నేను ఇందాక చెప్తున్నాను కదండి, ఏ కూరకైనా ఒక ప్రాసెస్ అనేది. ముందుగా వచ్చేసి మనం పోపు వేసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఎంత అవసరం ఉంటే అంత ఆయిల్ తీసుకొని వేడైందా లేదా చెక్ చేసుకొని ముందుగా మనం కాస్త పోపు వేసుకొని ఆ తర్వాత మనం చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు. అండ్ ఆ తర్వాత మనం ఎప్పట్లానే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత మనం ఏ కూర అయితే ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి. తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి రాగానే ఏవైతే కూరగాయలు కావాలనుకుంటున్నామో ఆ కూరగాయలను మనం వేసుకున్నట్లయితే ఏ కూర అయినా సరే ఇదే అయిపోతుంది. అంటే బిగినర్స్ కోసం అండి నేను ఇది చెప్పేది. ఎవరికైనా సరే. నాకైతే మొదట్లో అసలు కూర అనేది చేయడం వచ్చేది కాదండి.
ఆ టైంలో నేను మా అమ్మగారికి కాల్ చేసి ఏంటి అసలు ఇది కూర ఎలా చేస్తారు ఏంటి అంటే, ఏమీ లేదమ్మా, ముందుగా పోపు వేసేయి, పోపు వేసిన తర్వాత దాంట్లో కొంచెం వెల్లిపాయ వేసుకో, వెల్లిపాయ వేసుకుంటే టేస్ట్ని బాగా ఇస్తుందండి కూరకి. ఆ తర్వాత అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత నార్మల్గా వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే ఉల్లిపాయ అనేది వేసుకోండి. లైట్గా అది వేగిన తర్వాత, అంటే అది ఉల్లిపాయలు మగ్గాలండి, ఉల్లిపాయలు మగ్గకపోతే అస్సలు బాగోదు. ఇది నాకు మా హస్బెండ్ చెప్పారు. స్టార్టింగ్లో నేను చేస్తే కర్రీ బాగాలేదన్నారు. ఎందుకు అంటే ఉల్లిపాయ సరిగ్గా మగ్గలేదు చూసుకో అన్నారు. ఎందుకంటే తను బ్యాచిలర్గా ఉన్నప్పుడు వాళ్ళు బాయ్స్ వంటలు చేసుకునే వాళ్ళు కదండి, అలా అది నాకు చెప్పడం జరిగింది. సో ఉల్లిపాయ అనేది ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి. అలా అని చెప్పేసి మాడబెట్టేసేయకండి. ఈలోపు ఉల్లిపాయలు మగ్గేలోపు ఒకసారి ముగ్గును చూసేయండి, ఎండిపోయిన తర్వాత ఇంత బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేస్తారని చూపించడం జరిగింది ఈ వీడియోలో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మన ఉల్లిపాయలు అనేది అటు ఇటు తిప్పుతున్నాను, అంటే సరిగ్గా వేగుతున్నాయా లేదనేది తిప్పుకుంటూ ఉన్నాను. నేను చెప్పాను కదండి, మన బియ్యంలో వచ్చేసి వేపాకులు వేసుకుంటానని. ఆ వేపాకులు ఎండిపోయి అలా ఉంటాయండి. బాగా ఎండిపోయిన తర్వాత మనం అటు ఇటు రోజు బియ్యం పోసుకుంటుంటాం కదండి, ఆ టైంలో అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయండి. సో అందుకని శుభ్రంగా వాటన్నిటిని తీసేసి 1-2 సార్లు ఎక్కువగా కడుక్కోవాల్సి ఉంటుందండి. అదిగోండి ఎండితే అలా అవుతాయండి ఆకులు. అలా అని చెప్పేసి బియ్యం టేస్ట్ అనేది ఏది పాడవదండి, బాగుంటుంది, అలానే ఉంటుంది, ఏం మారిపోదు. అండ్ నెక్స్ట్ అక్కడ మీకు వీడియోలో వచ్చేసి మాడిపోయినట్లు ఉంటుంది, లేకపోతే అవన్నీ కరివేపాకు ముక్కలండి, ఏం మాడలేదు. పసుపు అంటే అవి కొంచెం మగ్గాక పసుపు, ఉప్పు అంటే స్టైల్గా వేద్దామని చేస్తే వేసాను, వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎంత వేయాలో తెలియదు కదండి, స్పూన్స్తో అయితేనే నాకు అలవాటు ఉంటుందండి, అందుకే మళ్ళీ స్పూన్తోనే వేసాను. ఇంకా ఆ తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకొని, మీరు ఏ కూరగాయలు అయితే, అంటే నేనైతే ఈరోజు బెండకాయ కట్ చేశాను కాబట్టి అది వేస్తున్నాను. మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో అది వేసేసేయండి, సరిపోతుంది. అది వేసేసి ఈ తాలింపు మొత్తాన్ని ఆ ముక్కలకు పట్టించేసేయండి. ముక్కలకి పూర్తిగా పట్టిన తర్వాత, అంటే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉందండి. ఇప్పుడు నేను వచ్చేసి బెండకాయని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ కూర అయితే మనకు మన టమాటా అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ బెండకాయ ఫ్రై కాబట్టి మూత అస్సలు పెట్టొద్దండి, మూత పెట్టకుండా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పినప్పుడే మనకి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది. మూత పెడితే ఏమవుతుందంటే ఆ ఆవిరి మళ్ళీ తిరిగి గిన్నెలోకి వచ్చి పడుతుంది. అంటే మనం చేసేటువంటి గిన్నెలోకి వచ్చి పడితే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదని, అంటే ముక్కలు ఉడికిపోతాయి, ఫ్రై కావాయి, కూర అయిపోతుంది, అదంత పెద్దగా రుచిగా ఉండదండి. అందుకే అండి మనం వండే ముందుగానే మనం ఏం వండుతున్నాం, ఎలా వండాలి అనేది కొంచెం తెలుసుకోండి. ఫ్రై అయితే మూత తీసేయాలి, కూర అయితే మూత పెట్టేసేయాలి. ఇంకొకటి, కూర అయితే కొంతమందికి టమాటా కలుపుకోవడం కూడా ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు టమాటా కూడా కలుపుకోవాలి. అదిగోండి ఫ్రై అయిపోయింది. మీకు వీడియోలో వచ్చేసి కొంచెం అలా ఎక్కువ థిక్ గ్రీన్ కనిపిస్తుంది, పల్లీలు నేను సపరేట్గా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి కూరల్లో వేసినప్పుడు ఆ జిగురు పట్టేసి పల్లీలు అనేవి క్రిస్పీగా అనిపించవు. ఈ లోపల మా హస్బెండ్ కోసం దానిమ్మకాయలు అనేది వలచడం జరిగింది. బియ్యం కడిగేసి పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ బుజ్జి మూత అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకనేది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ అనేది శుభ్రంగా తుడుచుకున్నానండి. దుమ్ము బాగా పడుతుంది, ఎంత ఇంట్లో ఉన్నా సరే దుమ్ము అనేది చాలా బాగా పడుతుందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి దానిపైన ఇంట్లో ఉన్నా సరే జిప్ అనేది వేసి పెట్టుకుంటాను వాడేసుకున్న తర్వాత. ఇంకా ఆ తర్వాత ఇల్లు శుభ్రంగా ఊడ్చుకుంటున్నానండి. నేను 1 టైమే ఊడుస్తానండి, ఎక్కువ చెత్త అనేది మా ఇంట్లోకి రాదు. ఏమైనా చెత్త ఉంది అంటే 4-5 ఆ టైంలో ఊడుస్తానండి. అసలు ఇంకొకటి, ఆ గచ్చు చూడండి ఎలా ఉంటుందో. గచ్చు అనేది అంటే తెల్లగా ఉండాలి, లేదు అంటే నల్లగా ఉండాలి. అది చూడండి, నలుపు బ్రౌన్ మిక్సింగ్ ఉంది, అంటే దానిపైన ఏదైనా ఉంటే తప్పించి కనిపించదు. అంత ఊడుస్తున్నా సరే చూడండి, అక్కడ అసలు ఏమైనా కనిపిస్తుందా, ఆ తెల్ల కాగితం ముక్క తప్పించి అక్కడ అసలు ఏం కనిపించట్లేదండి. ఇలా కనిపించకపోతే మాత్రం ఎంత ఊడవబుద్ధి కూడా కాదండి. అంటే అది అందుకనే నేను ఊడ్చే ముందు ఏమైనా ఉంటే కింద పడేస్తానండి కావాలని.
కనీసం దాంతో పాటు అది కనిపిస్తూ అన్నా అక్కడ డస్ట్ ఉంది అని మనకు తెలియాలి కదండి. డస్ట్ ఎక్కడుందా అని ఒక ఇంత కొంచెం ఎక్కువ డస్ట్ అయ్యేంత వరకు కూడా మనకు అక్కడ ఉంది అని కూడా మనకు కనిపించదండి. ఎందుకంటే కింద ఫ్లోర్ కలరు అదే ఉండి డస్ట్ కలరు అదే ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. చాలాసార్లు వచ్చిన కొత్తలో అయితే డస్ట్ ఏమీ లేదనుకో నార్మల్గా ఊడ్చేస్తే మళ్ళీ నడుస్తుంటే ఏమైనా కాళ్ళకి తగులుతుంటే చాలా ఇబ్బందిగా ఉండేదండి. అందుకోసం అని చెప్పేసి నేను ముందుగా ఊడ్చే ముందే ఏదన్నా పడేస్తుంటానండి గచ్చిపైన కావాలని. అంటే ఏమైనా ర్యాపర్స్ కావచ్చు, మనం వాడేసినవి, కొంచెం కరివేపాకు, ఆకులు తీసేసిన తర్వాత ఈనెలు ఉంటాయి కదండి, అవి కూడా కిందనే వేసేస్తానండి. ఎక్కువగా కనిపించాలి కదండి, కనీసం దానికోసమైనా మనం డస్ట్ని క్లీన్ చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి దోశలు వేసేసుకుంటున్నానండి. అన్నం ఇంకా ఉడకలేదు, ఉడుకుతుంది. ఈ లోపల స్నానం చేసేసి పూజ చేసుకొని వచ్చేసి ఈ దోశల్ని వేసేసుకుంటున్నానండి. పూజ చేసిన తర్వాత టిఫిన్ చేస్తానండి. అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళే కదండి. అంటే ముందు నుంచి మాకు అలా ఇంట్లో అత్తగారు కానీ అమ్మగారు కానీ అలానే నేర్పించారండి. సో నాకు అదే అలవాటు. అయితే ఇది పీరియడ్స్ టైంలో మాత్రం ఎప్పుడు అనిపిస్తే అప్పుడే తినేస్తానండి. అంటే ఇప్పుడే తినాలి అలా ఏం పెట్టుకోను. అంటే నేను దూరంగా ఉన్న టైంలలో, మిగిలిన టైమ్స్లో మాత్రం డైలీ రెగ్యులర్గా పూజ చేసుకోవాలి, చేసుకున్న తర్వాతే తినాలి. ఇలా ఉంటుందండి. దోశ పూర్తిగా వేగిన తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకొని వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక దోశ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు ఒక చిన్న తమాషా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఈ దోశ మనకి వేసిన తర్వాత అక్కడ హోల్స్ ఉంటాయి కదండి, ఆ హోల్స్లో ఆయిల్ వేస్తుంటే అది బుడగలుగా పైకి వస్తుంది కదండి. అదంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకోసం అని చెప్పేసి నేను కావాలని మరి కొంచెం నూనె దానిపైన వేస్తుంటానండి. ఆ హోల్స్ పైన వేయడం, అవి బుడగలుగా పైకి రావడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా అబ్జర్వ్ చేసేదాన్ని. అమ్మగారు దోశలు వేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా హోటల్స్ దగ్గర వేస్తున్నప్పుడు కానీ, ఆ హోల్స్లోంచి ఆ ఆయిల్ ఎందుకలా పైకి వస్తుందని ఇష్టంగా చూసేదాన్ని. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదండి. మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు ఇలా చేసేవాళ్ళు. ఇవన్నిటిని కూడా పిల్ల చేష్టలు అంటారు. అయినా సరే అవే ఇష్టం అండి మనకి. అండ్ ఇంకా ఆ తర్వాత రెండింటిని కూడా వేసేసుకొని చట్నీ పెట్టేసుకొని తర్వాత తినేస్తానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పని అంతా అయిపోయిన తర్వాత ముందు రోజు ఉతికేసిన బట్టలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూర్చొని తీరిగ్గా మడతలు వేసుకుంటానండి. నాకు ఎందుకంటే ఈ పని అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎంత అంటే వేరే ఏ పనులైనా సరే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఈ పని మాత్రానికి నాకు చాలా బద్ధకం అండి. అసలు అంటే సర్దుకోవడం అంటే మళ్ళీ చాలా ఇష్టం, మడతలు ఎందుకో వెనుకబడిపోతాయండి నీటికంటే. అందుకనే వీడియోలో కూడా లాస్ట్గానే ఉన్నాయి, మీరు సరిగ్గా చూడండి. అన్ని పనులు చక్కా చేసేస్తాను. ఇది మాత్రం కొంచెం అంటే చాలామందికి ఇలానే ఉంటుంది. ఉతుకోమంటే ఉతుకుతారు, ఎండేయమంటే ఎండేస్తారు, కానీ మడతలకు మాత్రం ఇబ్బందే అండి. ఇంకా అలాంటప్పుడు వాటిని ఈ ప్లేట్ ఎందుకంటే ఇష్టం అంటే, అది చూడండి మనం హ్యాండ్తో పట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.